RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజాపాలన గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభ పంచాయతీ ప్రత్యేక అధికారి విజయ్ భాస్కర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ADA నూతన్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డు 26 జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అర్హులైన వారందరికీ అందించే కొరకే ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను ప్రభుత్వం నిజమైన అర్హతలందరికీ అందించాలన్న సదుద్దేశంతో గ్రామాలలో గ్రామ సభ నిర్వహించనున్నారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు, పెద్ద మల్లారెడ్డి, కోటగిరి మనోహర్, తటి వీరేశం, కోట ఆంజనేయులు, పండరి నాదరావు, గుర్రపు సత్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మార్చుకోవాలి కాబట్టి అధికారులము దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇది నిరంతర ప్రక్రియ. అందరికీ అర్హులుగా అందరికీ ఏ పథకం కూడా న్యాయమైన పథకాలన్నింటినీ కూడా వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వచ్చిన ప్రతి ఒక్క రైతులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామ సభను ఇంతటితో దిగ్విజయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం. गच्ची जब सार వినాలి. పొరపాట్లు ఉంటాయి, లేవనం చెప్పట్లే, కానీ ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి మనం ఇవన్నీ మీరు గమనించి దానికోసం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు గమనించి ఎవరైతే లిస్టులో పేరు లేరో వాళ్ళందరూ దరఖాస్తు చేయండి. ఫస్ట్ మొదటగా నేను చెప్పేది వినండి, ఈనాటి తడ్కల్ గ్రామ సభకు అధ్యక్షతను వహిస్తున్న గ్రామ ప్రత్యేక అధికారి గారికి, అలాగే రెవెన్యూ సిబ్బంది గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి, మా వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి, అంగన్వాడీ సిబ్బందులకు, మరి పత్రికా మిత్రులకు, ముఖ్యంగా మా రైతు సోదరులకు నా యొక్క నమస్కారములు. నా పేరు నూతన్ కుమార్, నారాయణపేట డివిజన్కి సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తా ఉన్నాను. మన మండలానికి ప్రత్యేక అధికారిగా గౌరవ కలెక్టర్ గారు నన్ను నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ గ్రామానికి రావడం జరిగింది. దానికంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో ఇప్పటివరకు మన సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది కొత్త రైతులకు అనేది రావట్లేదు కాబట్టి వాళ్ళందరూ మనకు నేటి నుంచి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రైతు బంధు ఫామ్, పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జత చేసి మనకు మన రైతు వేదిక దళాలు తెలియజేస్తున్నాము. ఈ జాబితాలో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కూడా మేము చెప్పగలము. మేమైతే పూర్తిగా తిరిగినాము. ఇంకా కూడా మీకు డౌట్ ఉండొచ్చు, ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు నాలెడ్జ్ చేస్తారు. మేము చూసినాం, ప్రతి ఒక్కరు నాలెడ్జ్ చేస్తారు, సర్వే అనేది చేస్తున్నాం. కాబట్టి మనకి ఏదైనా ఎక్స్ట్రా భూమి ఉంటే మాత్రం అది ఇంకా అగ్రికల్చర్ నాటింది కాబట్టి రాను రప్పలు అనేది మనకి ఏంటంటే వస్తుంది, దానికి కూడా వస్తుంది. ఎందుకంటే దాంట్లో చెట్లు అనేది పెరుగుతున్నాయి, అది కూడా మనకు ఆర్థిక వనరు వ్యవసాయ భూమి. అది మనకు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వ్యవసాయం అంటే ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి దాని నుంచి తీసేస్తారు అని చెప్పేసి తెలియజేస్తాం. ఏఈఓ గారికి రైతు వేదికకు వచ్చి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక ఫాము ఇవన్నీ జత చేసి మా ఏఈఓ గారికి అప్పచెప్తే అవి కూడా ఆన్లైన్లో పొందుపరిచి మీకు కూడా 26వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది. తర్వాత కొద్దిమంది రైతులకి అకౌంట్లలో పొరపాట్లు ఉంటాయి, అకౌంట్లో తప్పులు ఉండి వాళ్ళకి డబ్బులు పడక ఉండొచ్చు. ఎవరైనా అకౌంట్లు మార్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ సభలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మా ఏఈఓ గారికి ఇస్తే వాళ్ళు కూడా కొత్త అకౌంట్ నెంబర్లు తీసుకొని వాటిని కూడా మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా
కొద్దిమంది ఒకరిద్దరు ఏదైనా ఒకరి వాళ్ళు 200 ఇస్తున్నప్పుడు ఎవరైనా కొంతమందికి ఏంటంటే క్రాప్ లోన్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో పడితే పట్టుకుంటాడేమోనని ఆ భయంతో కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఉన్నా కానీ మా ఏఓ గారికి అప్పచెప్తే వాటిని కూడా ఆన్లైన్లో జమ చేసి మీకు 26వ తారీఖు నుంచి డబ్బులు జమ కావడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా. తర్వాత ఈ 4 రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏవైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 పథకాలను భాగంగా వాటిని సర్వే చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల 21 నుంచి 24 వరకు అంటే ఇవాళ లాస్ట్ రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే సర్వే చేసిన దాంట్లో అర్హులను ప్రకటించాలనే ఉద్దేశంతో వాటిని అర్హులుగా ప్రకటించాలని గ్రామ సభలో ఆ లిస్టులను మీ ముందు ఉంచి మరి గ్రామ సభ ఆమోదంతో వాటిని గవర్నమెంట్ పంపడానికి ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ రైతు భరోసా కావచ్చు. ఈ 4 పథకాలు అందరికీ ఏ ఒక్కరు కూడా అనర్హత లేని వాళ్ళని పక్కకి తొలగించి అర్హులున్న ప్రతి ఒక్కరికి ఈ 4 పథకాలు అందించడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే మా వ్యవసాయ శాఖ తరఫున రైతు భరోసా, ఇంతకుముందు రైతు బంధు ఉండేది, అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గ్రామంలో ఇప్పటిదాకా మా ఏఈఓ గారు చెప్పినట్టు ఒక 5 మంది రైతులే మాత్రమే, అది కూడా గుంట 2 గుంటలు ప్లాట్లు ఉన్నాయి, ఇల్లులు కట్టుకున్నాయి, తర్వాత షెడ్ వేసుకున్నాయి, ఇవి మాత్రమే తొలగించడం జరిగింది. అది కూడా మీ గ్రామ సభ ఆమోదంతో. మిగతా అందరు రైతులకి వ్యవసాయం చేసినా చేయకున్నా అందరు రైతులకి రేపు 26వ తారీఖు నుంచి అందరికీ మీ యొక్క అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతుంది. మొదటి రోజు ఎకరం లోపు గుంట కానించి ఎకరం వరకు ఉన్న రైతులకి 26వ తారీఖు నాడు డబ్బులు జమ అవుతాయి. 27వ తారీఖు ఎకరం నుంచి 2 ఎకరాల వరకు, 28వ తారీఖు నారాయణగేట్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు. మన ప్రభుత్వము రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నదో దాంట్లో భాగంగానే యాసంగి సీజన్ ఇప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు రేపు 26వ తారీఖు నుంచి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 26వ తారీఖు నుంచి వారి యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది. 1/1/2025 లోపు కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు మా వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారులకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అప్లికేషన్ ఫాము నింపి మా వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇస్తే వాళ్ళందరికీ కూడా రేపు 26వ తారీఖు నుంచి డబ్బులు జమ కావడానికి మా వంతుగా మేము ఆన్లైన్లో వాళ్ళకి చేసి వాళ్ళకు కూడా అర్హులుగా ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. రైతులందరికీ ఈ 26వ తారీఖు నుంచి రైతు భరోసా కింద ఎకరానికి యాసంగి సీజన్లో 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది.